ఫస్ట్ మండే ఎపిసోడ్ అయిపోయింది. దానికి కంటిన్యూగా నిన్న జరిగిన ఎపిసోడ్లో మళ్ళీ నామినేట్ చేయనీకి వచ్చిండు రాము కళ్యాణ్కు. అయితే ఏంది అంటే కళ్యాణ్ రాము రాతోడు చులకన చూడడం, అంటే ఏది బ్యాటరీ చేంజ్ చేసిపోతాయి, వాళ్ళ మైక్ ఉన్నాయి కదా, బ్యాటరీలు చేంజ్ చేయడానికి పోయినప్పుడు ఏదో చులకన చూడినట్టు ఇట్లా టచ్ చేసినట్టు ఇట్లా పోతున్నాడు. అందుకు రాము రాతోడు అతన్ని నామినేట్ చేయడం జరిగింది. అంటే టినెంట్ వాళ్ళు అంటే సెలబ్రిటీ కోటలో వచ్చిన టెనెంట్ వాళ్ళు చాలా చులకన చూస్తున్నాడు, చిన్న చూపు చూస్తున్నాడు టెనెంట్ వాళ్ళను. అందుకే అది నచ్చక రామురాతోడు కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఏమో నన్ను నామినేట్ చేస్తే బయట నిన్ను చాలామంది ట్రోల్ చేస్తారు సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తే అని కళ్యాణ్ అంటాడు. అన్న ఇది సిల్లీ రీజన్ కాదు, నాకు అనిపించింది నేను చెప్పిన, టినెంట్ వాళ్ళను చిన్న చూపు చూస్తున్నావు, అందుకే నాకు నచ్చలేదన్న నేను నామినేట్ చేస్తున్నా అంటే కళ్యాణ్ నుండి నువ్వు నాతో మాట్లాడితే కదా నేను ఏందో నా మెంటాలిటీ ఏందో నీకు తెలిసేది, ఎప్పుడు మాట్లాడవు అనేసి కళ్యాణ్ అంట. అప్పుడు రామరాతుడు అన్న ఇప్పుడు మనీష్ అన్నకు నాకు చిన్న అదే అయింది అయినప్పుడు అన్న వచ్చి నా దగ్గర చెప్పిండు, నేను అన్న దగ్గర పోయినా, సారీ షార్ట్అవుట్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, సరే ఓకే అనేసి కళ్యాణ్ అన్నాడు. అయితే రామరాతుడు ఏం చెప్పాడు, అన్న ఇది నాకు అనిపించింది నేను నామినేట్ చేస్తున్నాను అంటే ఓకే అనగానే రెడ్ పెయింట్ పూసిరు. ఫస్ట్ నామినేట్ అయిపోయింది. సెకండ్ నామినేట్ ఎవరు అంటే హరితారీష్ రామరాతుడు ఎందుకు నామినేట్ చేస్తుండే అంటే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచిన తర్వాత హరీష్ బాధ్యతలు అంటే బాధ్యతలు ఎలాంటి విషయంలో అయినా నువ్వు దగ్గరుండి చూసుకోవాలని రామరాతోడుకు వర్క్ చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత అన్న ఎంత చెప్పినా కానీ అన్న తినన్నా అని చెప్తే తినకుండా ఆయనే నెగ్లెక్ట్ చేసి నేను వెళ్ళిపోతా, హౌస్ నుంచి వెళ్ళిపోతా, క్విట్ అయ్యి వెళ్ళిపోతా అని చెప్పేసుకుంటా చాలామంది చెప్పిండు. మీ అందరికి తెలిసిందే హరీష్ గేమ్ ఎట్లా ఉందో సాటర్డే నుంచి, నాకు ఫ్యామిలీ ఉంది బయట నేను వెళ్ళిపోతా అది అని చేసినావు కదన్నా, ఆల్రెడీ అందరి ఫ్యామిలీలు వదిలేసుకొని హౌస్కి వచ్చారు కదా, నువ్వు మరీ నేను పోతా నేను తినకుండా ఉంటా అంటే ఎలా? మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు. నామినేషన్లో గుండంకులు ఇమాన్యుల్తో గొడవ అయింది, ఇదంతా బయటకు వచ్చింది. నాకు అనిపించింది, నేను చెప్పానన్నా ఇదైతే కరెక్ట్ కాదు, అందుకే నీకు నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి రామురాతోడు హరీష్ను నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రియా వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేస్తుంది. ఎట్లా అంటే మేడం ఈ హౌస్లో మోస్ట్ పాజిటివ్ పర్సన్ అంటే మీరే మేడం, ఎందుకంటే ఈ షాంపూ కండిషనర్ ఏది సంజనతో గొడవ అయిన తర్వాత షాంపూ కండిషనర్లు కొద్ది ఫోమ్ చేంజ్ చేస్తే కదా ఆ విషయము. నెక్స్ట్ మళ్ళీ బట్టల విషయం, ఆమె వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ కదా, ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేస్తే ఆమె తీసుకొని కోపంతో డస్ట్బిన్లు వేసేస్తుంది, ఆ విషయం కూడా ఆమెకు నచ్చలేదంట. అసలు ఈ ఫ్లోరోసైన్ని ఆల్మోస్ట్ చాలామంది ఈ బట్టల విషయంలోనే నామినేట్ చేయడం జరిగింది చూడండి. అయితే ఏంటి అంటే ఫోమ్ నింపడం అనేది వాళ్ళది, సంజన ఇష్యూ ప్రియా చెప్పడం అది కరెక్ట్ కానే కాదు, ఇదైతే సిల్లీ రీజన్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బర్నీని నెక్స్ట్ నామినేట్ చేస్తే హ్యుమానిటీ నీకే కాదు మాకు కూడా ఉంటుందన్న, ఫుడ్ విషయంలో కెప్టెన్సీ విషయంలో నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. ఎందుకంటే నేను అక్కడ నిల్చున్నప్పుడు రామరావుతోడు కాలు పెడితే ఓకే రాము ఓకే ప్రియా అన్నావు, అదే నువ్వు కాలు తీసినప్పుడు మళ్ళీ రామ్కు సపోర్ట్ చేస్తున్నావు, అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్కు సపోర్ట్ చేస్తున్నావు. నెక్స్ట్ ఎగ్గు దొంగతనంలో నీకు తనుజకు తెలిసినా కానీ మీరు చెప్పలేదన్న, ఎందుకు ఇదేనా హ్యుమానిటీ అని చెప్పేసి బర్నీ గారిని ప్రియా నామినేట్ చేయడం జరుగుతుంది. బర్నీ గారు నేను మంచివాన్ని అన్నావు, థ్యాంక్స్, నీకు హ్యుమానిటీ లేదా అన్నావు, అమ్మ నేను ఎప్పుడు కూడా నీకు హ్యుమానిటీ లేదని చెప్పలేదు. కెప్టెన్సీ టాస్క్లో ఎవరు సపోర్ట్ చేసారో అందరు చూసిర్రు. ఎగ్గు దొంగతనం చేసినప్పుడు సంజనను ఆమెకు పోయి చెప్పిన, నేను కావాలంటే పర్మిషన్ తీసుకో, ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి సంజన గారికి నేను చెప్పిన, నేను చేసిన తప్పు ఏంది అంటే నాకు తెలిసినా కానీ మీకు చెప్పలేదు, అదే నేను చేసిన పెద్ద తప్పు, మీ అందరికీ సారీ అని చెప్పేసి బర్నీ గారు అంటారు. రీతు చౌదరి వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారంటే హరీష్ నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారన్న, మీరు ఆడవిల్ల అనేది రెస్పెక్ట్ నేనైతే నమ్మా, ఎందుకంటే నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు ఫుడ్ తిను అని చెప్తే తినలేదన్న, మీరు నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నేను అన్నం వద్దు నాకు, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్తున్నాను, అది కరెక్ట్ కాదన్న. మీరు కనీసం మీ ఫ్యామిలీ గురించి అన్న ఫుడ్ తినాలి, మీరు వద్దు అంటారు, అంత రెస్పెక్ట్ ఇస్తా అంటారు, అన్నాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి రీతు చౌదరి హరీష్కి చెప్తారు. ప్రతి దానికి గివ్ అప్ ఇస్తున్నావు, ఎలా అంటే నేను వెళ్ళిపోతాను, నాకు అన్నం వద్దు,
అనేసి గివ్ అప్ ఇస్తున్నావు, ఇట్లా గివ్ అప్ ఇస్తే హౌస్లో ఉండడు కష్టమన్నా అని రితు చౌదరి అంటే, హరీష్ నేను ఎక్కడ కూడా గివ్ అప్ లే, ఓన్లీ అన్నం విషయంలో గివ్ అప్ ఇచ్చిన, గేమ్ విషయంలో గివ్ అప్ ఇవ్వ అని చెప్పేసి హరీష్ అంటాడు. అప్పుడు రీతు అన్న నువ్వు షో నుంచి కిప్ టైప్ వెళ్ళిపోతా అనడం నాకు నచ్చలేదు అన్నప్పుడు హరీష్ నీకు నచ్చేటట్లు నేను నాకు నచ్చినట్టు నేను హౌస్లో ఉంటాను అనేసి చాలా గొడవలు అయిపోతాయి వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరెవరు హౌస్లో రీతు చౌదరి అండ్ హరీష్ చాలా అరుచుకుంటారు, ఎమోషనల్ అయిపోతుంది కూడా. ఎవరు రీతు చౌదరి ఎమోషనల్ అయిపోతే హరీష్ అంటాడు నువ్వు ఏడుస్తూ నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు, అది కరెక్ట్ కానే కాదు అని చెప్పేసి హరీష్ రీతు చౌదరిపై అరవడం జరుగుతుంది. మళ్ళీ అయితే రీతు చౌదరి ఓనర్ హౌస్కి వచ్చినప్పుడు అడిగే వస్తుంది, నువ్వు ఫుడ్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫుడ్ ఇస్తా అని అన్నావు, నేను ఎంటర్టైన్మెంట్ చేసిన ఫుడ్ తీసుకున్నా, అంతేగాని నువ్వు ఏదో అడిగి నేను తీసుకోలే ఫుడ్ అని చెప్పి రీతు చౌదరి అడిగితే నువ్వు ఎందుకు తిన్నావు అంటే ఫుడ్ ఎట్లయినా పెట్టినాక తింటారు కదా. ఈ హరీష్ సిల్లీ క్వశ్చన్స్ కాకుంటే ఏమో హరీష్కు ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం ఆన్సర్ చేయాలో అర్థమవుతలేదు. అందుకే ఇప్పుడు అతనే హరీషే రీతు చౌదరికి ఫుడ్ ఇచ్చిండు తినమని, ఎంటర్టైన్మెంట్ చేసి ఫుడ్ ఇవ్వమని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిన్నావు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు కూడా డ్రామా అన్నట్టే కదా, ఇప్పుడు నువ్వు ఫుడ్లో తినకుండా డ్రామా అన్నట్టే కదా. అప్పుడు రీతు చౌదరి ఎమోషనల్ అయిపోయి ఫుడ్ గురించి నేను నేను అడిగి కావాలనుకుని నేను అడుక్కొని తింటా అంతే తప్ప అని ఎమోషనల్ అయిపోతే సింపతి గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి హరీష్ అంటాడు. ఓకే నేను సింపతి గేమ్ ఆడుతున్నావు, మరి నువ్వు ఆడింది ఏంది అన్నం తినకుండా, నువ్వు కూడా సింపతి గేమే ఆడుతున్నావు కదా అని చెప్పేసి రీతు చౌదరి హరీష్పై అరుస్తుంది. రీతు చౌదరి హరీష్ను నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ నామినేషన్ ఓలో అంటే ఫ్లోలో అంటే అందరి బట్టలు తీసుకుంటున్నావు డస్ట్బిన్లో వేస్తున్నావు, మరి సంజన బట్టలు అని ఇండైరెక్ట్గా సంజన బట్టలు నేను ముట్టుకోనని చెప్తున్నావు, కానీ డస్ట్బిన్కు తీసుకొని వేస్తున్నావు కదా, అంటే నువ్వు ముట్టుకున్నట్టే కదా. మరి ఎందుకు ఆమె అన్నిసార్లు సారీ చెప్పినాక కూడా నువ్వెందుకు ఆమెతోని మాట్లాడతలేవు సంజనతోని అని చెప్పేసి ఫ్లోరాను నామినేట్ చేయడం జరిగితే ఆమె కూడా ఓకే ఐ రెస్పెక్టెడ్ అనుకుంటా పోయి కలర్ పూసుకుంటారు. నెక్స్ట్ కొద్దిగా బ్రేక్ అంటే వర్షం పడుతుంది, బయట వర్షం పడుతున్నందుకు లొకేషన్ చేంజ్ చేస్తారు. లొకేషన్ చేంజ్ చేసినప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకుంటారు. ఆ బ్రేక్లో కూడా సంజన రీతుతో అంటారు నువ్వు గుడ్ పాజిటివ్ పాయింట్ పట్టుకున్నావు, కరెక్టే నువ్వు అడిగింది అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పర్సన్ నామినేట్ చేయడానికి వచ్చిందంటే సుమన్ శెట్టి. ఎవరిని? ప్రియన్ చేస్తారు. ఆ ప్రియన్ ఎందుకు చేస్తారంటే ప్రతిసారి దొంగతనం చేసినప్పుడు సుమన్ శెట్టి అన్న దగ్గర పోయి అన్న నువ్వు దొంగతనం చేసినావా, ఆరెంజ్ విషయంలో ఎగ్ విషయంలో ప్రతి దాంట్లో అడుగుతుందంట. అంటే చాలాసార్లు దొంగతనం జరిగినాయి హౌస్లో, ప్రతిసారి సుమన్ అన్న దగ్గర అన్న నువ్వు దొంగతనం చేసినావా అంటే సుమన్ అన్నకు బాధ అనిపించిందంట. అంటే ఆర్ట్ ఫీల్ అయిపోయిందంట, దొంగతనం ఊకే నన్నే అడుగుతుంది అంటే నేను దొంగను అనుకున్నానా అన్న ఫీలింగ్లో ప్రియను నామినేట్ చేస్తుంది. అప్పుడు ప్రియ ఏం కామెంటర్ ఇస్తుంది అంటే నేను ఫుడ్ మానిటర్ను, అందుకు కంపల్సరీ అడగాలి, ప్రతి ఒక్కరిని అడిగినా, నేను ఒక్కరినే కాదన్నా ప్రతి ఒక్కరిని అడిగినా, ఒకవేళ అడగకుంటే నన్ను బిగ్ బాస్ హోస్ట్లు వాళ్ళు నన్ను అడుగుతారు కదా అని చెప్పేసి ప్రియ కౌంటర్. నెక్స్ట్ సుమన్ అన్న ఎంటర్టైన్మెంట్ చేస్తే మీరు బనానా యాపిల్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి సుమన్ అన్న అడిగితే ప్రియ అవునన్నా నీకోటి మర్చిపోయినా కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చినావు అన్న, నువ్వేం అడగకుండా నేను దోశ ఇచ్చినానా అంటే ఎందుకు ఇచ్చినావు, నేను అడగలే కదా, నేను ఎంటర్టైన్మెంట్ చేయలే కదా, ఎందుకు ఇచ్చినావు అని సుమన్ అంటే ప్రియ ఉండి అవునన్నా అది కరెక్ట్ కానే కాదు, నాదే తప్పు, నేనే మురుకురాలని, నువ్వు అడగకుండా నీకు దోశ వేసి ఇచ్చిన అని చెప్పేసి ప్రియా కౌంటర్ ఇస్తుంది. రెడ్ పెయింట్ పూస్తాను నామినేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ పర్సన్ మనీష్ని చేస్తాడు సుమన్ శెట్టి. ఎందుకు చేస్తాడంటే ప్రతిసారి ఓనర్ హౌస్లోకి పోవాలంటే కంపల్సరీ అడుగుతాడు, ఎవరు సుమన్ అని అడగంది లోపలికి పోడు. అయితే మనీష్ ఏంటంటే అక్కడ గేట్ దగ్గరనే ఉంటాడు, డోర్ దగ్గరనే, అడిగినప్పుడల్లా అంటే ఏదో ఫీలింగ్తో లోపలికి వెళ్తావు ఎందుకు అని అంటున్నాడు. అది సుమన్ శెట్టి అన్నకు నచ్చక నామినేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఏదో చిన్న చూపు, ఎందుకు లోపలికి ఎందుకు అని అన్నాడు, అంటే అడిగి వెళ్తున్నాడు. మరి నువ్వు డోర్ దగ్గరనే ఎందుకున్నావు అంటే నాకు మా ఓనర్స్కు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంది, నాకు ఏం వర్క్ లేదు, అందుకే డోర్ కీపర్ వర్క్ చేస్తున్నా, నేను ఉన్నప్పుడల్లా నువ్వు వస్తున్నావు అన్న, అంతే తప్ప నిన్ను పంపించలేదా అంటే పంపించవచ్చు, మోస్ట్లీ లోపలి పంపించండి, కానీ చిన్న చులకన లోపలికి పోయి ఏం చేస్తావు అన్న ఫీలింగ్లో ఈ మనీష్ చూసిండు. అది మన సుమన్ శెట్టి నాకు నచ్చక నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే నీ చూపు ఎట్లా ఉందంటే నాకు ఏదో లోపలికి పోయి దొంగతనం చేస్తాను అని, నేను దొంగ లెక్క అనిపిస్తున్నా, ఆ చూపు చూస్తున్నాను నన్ను, నాకు ఆ చూపు నచ్చలేదు అనేసి మనీష్ను నామినేట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఇంత స్లోగా మాట్లాడి ఇంత మంచిగా నామినేట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. అంత స్లోగా అంత నెమ్మదిగా నామినేట్ చేసిండు సుమన్ శెట్టి అన్న.
నెక్స్ట్ నామినేట్కి వచ్చింది ఎవరు అంటే పవన్ నామినేట్ చేసింది ఎవరిని, ఫ్లోరసైన్ని. ఆ ఫ్లోరసైన్ ఎందుకంటే బట్టలు డస్ట్బిన్లో వేస్తారు. అంటే ఈ బట్టల రోలి ప్రతి ఒక్కరు బట్టల రోలు వేస్తుంది. అంటే ఆమె వాష్రూమ్ క్లీనింగ్ ఉంటుంది కదా, క్లీనింగ్ ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేస్తారు. వాళ్ళే ఆమె ఏం చేస్తుంది, ఒకసారి చెప్పింది 2 సార్లు అయిపోయింది. మిగతా చెప్పే ముందు ఆ బట్టలు తీసి డస్ట్బిన్లో వేస్తా అని చెప్పేసింది నిన్నటి ఎపిసోడ్లో. దానికి పవన్ అండి ముందు మాకు చెప్పాలి కదా మేడం, చెప్పినాక తీసేయాలి కదా. ఆల్రెడీ చెప్పింది ఆమె ఫ్లోరస్, చాలాసార్లు చెప్పింది. అంటే బట్టలు ఏడబడతాడ పడేస్తుంటే చెప్పి డస్ట్బిన్లో వేస్తా అని కూడా చెప్పింది చేసింది. ఆమెకి ఏంది అంటే తెలుగు చక్క రాక ఆమె కౌంటర్ ఇవ్వలేకపోతుంది. కానీ ఆల్రెడీ ఆమె బట్టల విషయం డస్ట్బిన్లో వేస్తా అని చెప్పిన విషయం 100% చెప్పింది. ఏంటి అంటే థమ్స్అప్ అంటే తనుజ తెచ్చిస్తుంది ఫ్లోరకు, తాగుతుంది. ఎందుకు తాగిను, ఆమె ప్రోడక్ట్ నువ్వు ఎందుకు తాగుతావు అంటే ఫ్లోరస్ అని ఏం ఆన్సర్ ఇచ్చిందంటే నేను వాటర్ తెచ్చుకుని వాష్రూమ్లో పెట్టి ఏదో వర్క్ చేస్తుంటే ఆ వాటర్ తనుజ తాగింది, ఖాళీ గ్లాస్ ఉందని చెప్పేసి ఆమె థమ్స్అప్ ఇచ్చింది, అంతే తప్ప నేను వాంటెడ్గా నేను తాగలేదు అనేసి ఫ్లోరో దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరోను నామినేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పవన్ ఎవరిని నామినేట్ చేస్తారంటే బర్నీని. అన్న నేను మంచి రెస్పెక్ట్ ఇస్తాను నీకు, నన్ను నువ్వు పోయిన వీక్ నామినేట్ చేసినావు, ఎగ్ గురించి అందరు అడిగినా మీరు చెప్పలేదన్న, మీకు తెలిసిన తర్వాత అంత రచ్చ జరుగుతుంది, ముందు తీసుకొని నేను చెప్తాను, ఒక 5 minutes టైం ఇవ్వండి, నేను ఆన్సర్ చెప్తాను ఎవరు తీసుకున్నారో అని చెప్పలేదన్న. మరి నీకు తెలుసు, తనుజకు తెలుసు, నువ్వు ముందుకొచ్చి తర్వాత చెప్పినావు, కానీ తనుజకు ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే నీ గ్రూప్లో నువ్వే ఒక పర్సన్, ఒక కంటెస్టెంట్ను తక్కువ చేసి నువ్వు ముందుకు వద్దామని పాయింట్ ఆఫ్లో నువ్వు చెప్పినావన్నా అనేసి పవన్ బర్నీని నామినేట్ చేయడం జరుగుతుంది. సరే, ఈ సంజన పెట్టిన గుడ్డు పంచాయతీ బర్నీకే పడుతున్నాయి అన్ని నామినేట్లు. అయితే ప్రతి ఒక్క పర్సన్ బర్నీకే వేస్తున్నారు, ఎందుకంటే తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అని. నెక్స్ట్ ఎవరంటే ఇమాన్యుయల్ మనీష్ను నామినేట్ చేస్తారు. ఎందుకంటే అన్న మీరు కెప్టెన్సీ టాస్క్లో నేను లాస్ అయినా, మీరు ఇదే నాగార్జున గారి ముందు తప్పు ఒప్పుకున్నప్పుడు అదే కెప్టెన్సీ టాస్క్లో జరిగినప్పుడు తప్పు ఒప్పుకొని నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కెప్టెన్సీగా నిలబడుతున్నాను. మీరు ఛాన్స్ ఇస్తే మీకు నాకు బాండింగ్ ఉందని మీరు ఎట్లయితే అనుకున్నారో, మీరు చేసిన మిస్టేక్ నేను నామినేట్ చేయకుంటే నీకు నాకు బాండింగ్ ఉందని అట్లా అనుకుంటారన్న అనేసి చాలా తెలివిగా నామినేట్ చేసిండు ఇమాన్యుయల్. మనీష్ కూడా దానికి కామెంట్ చేయడానికి ఏం లేదు, 100% ఆయన ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకున్నాడు, రెడ్ పెయింట్ పూసినాడు. సెకండ్ పర్సన్ ఎవరు అంటే హరీష్. గుండంకులు, బాడీ షేమింగ్, రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి అన్న, రెడ్ ఫ్లవర్ అనలేదు, తప్పు ఫ్లేట్ ఫిరాయించిండు. 100% ఆయన అన్నాడు. నాగార్జున గారు వీడియో క్లిప్ చూపించారు, ఇవన్నీ నడిచింది. మళ్ళా అన్న మీరు అన్నారన్న హరీష్ ఆడవాళ్ళలో కాదు మగవాళ్ళతో కూడా మాట్లాడుతా అన్నాడు. మళ్ళా టాపిక్ రేజ్ చేసిండు, నేను ఆడవాళ్ళతో కాదు మగవాళ్ళతో కూడా మాట్లాడతా అనేసి. అసలు ఈ ఇమాన్యుయల్ ఆడవాళ్ళు అనుకుంటున్నా మగవాడు అనుకుంటున్నా అట్లా అనేసిండు. అన్న మీరు బయట చూస్తున్నారు అన్నారు కదా, నేను కమెడియన్, నా వృత్తి, నా కమెడియన్ బాడీ షేమింగ్ ఎట్లా చేస్తావన్నా, ఎక్కిరిస్తున్నావు, రెడ్ ఫ్లవర్ అంటున్నావు, ఎట్లా అంటున్నావు అన్న, నన్ను బాడీ షేమింగ్ అందరు చూస్తారు కదా, నువ్వే అన్నావు కదా అందరు చూస్తారు అనేసి, ఎట్లా అంటావన్నా బాడీ షేమింగ్ అనేసి ఇమాన్యుయల్ అంటారు. కెప్టెన్సీ టాస్క్లో కూడా మనీష్ గారి మీదకి వెళ్తున్నప్పుడు ఇట్లా ఎడుతున్నావు అనేసి మన హరీష్ కూడా అంటాడు. మళ్ళీ బాడీ షేమింగ్ ఇట్లా అని ఎందుకు అంటున్నావు అన్న, నా వృత్తి, నా ప్రొఫెషనల్ మీద నువ్వు ఎందుకు అట్లా కామెంట్ చేస్తున్నావు అనేసి బాగా ఒరుకున్నప్పుడు కంటెస్టెంట్లు ఉన్న మొత్తం భయపడి లేచిరు. ఇప్పుడు ఇమాన్యుయల్ కామెంట్ చేస్తాడు, సూపర్ మ్యాన్, రెచ్చిపోయారు సూపర్ మ్యాన్ అనుకుంటా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నామినేషన్ కోరు ప్రియన్ నామినేట్ చేస్తాడు. ఏ విషయంలో అంటే, అమ్మా నువ్వు ఫుడ్ మానిటర్ కదా, నువ్వు అద్దులు మీరి సుమన్ శెట్టికి ఎట్లా దోషేసిస్తావు, నీది బ్రేక్ చేసినావు, రూల్స్ బ్రేక్ చేసినట్టే కదా. నెక్స్ట్ ఇంకోటి, నువ్వు థమ్స్అప్ తాగినావు అంటే నీకు విషయం తెలుసు దొంగతనం ఎవరు చేసిరని, నువ్వెందుకు రూల్స్ బ్రేక్ చేసినావు, నేను చేసే మిస్టేక్, రెగ్యులర్ నేను చేసిన మిస్టేకే నువ్వు కూడా చేసినావు కదా, నేనెంత తప్పు చేసినావు నీది కూడా అంతే తప్పు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఫుడ్ వండేటప్పుడు 2 సార్లు ఇట్లా పెట్టుకొని అట్లా పెట్టుకుంటున్నావు, నువ్వు డాక్టర్ కదా, నీ హెల్త్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తావు వేరే వాళ్ళ హెల్త్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నువ్వు చేసింది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి బర్నీ గారు ప్రియను నామినేట్ చేస్తారు. అన్న నేను థమ్స్అప్ దొంగతనం చేసింది నాకు తెలియదు, ఓన్లీ తాగమంటేనే తాగిన, మళ్ళీ ఫుడ్ విషయంలో నేను ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు,
ఎంగిల్ చేసుడు అనేది. అసలు అవంతా వదిలేస్తే నువ్వు ఫుడ్ వండింది అది కరెక్ట్ లేనలేదు, నువ్వు ఉడకలేదు అని చేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంది ప్రియ. అప్పుడు బర్నీ గారు ఫుడ్ ఉడకలేదు కరెక్ట్ లేదని చెప్పేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అప్పుడే చెప్పాలి కదా అని చెప్పేసి బర్నీ గారు ప్రియని అంట. బర్నీ గారు ఏమో కరెక్ట్ పాయింట్ చూసుకొని నామినేట్ చేస్తున్నాయి. ప్రియ మాత్రం అది టైం వచ్చినప్పుడే ఆమె ఫ్లిప్ అయిపోతుంది. అప్పుడు ప్రియ అన్న నువ్వు నా ప్రొఫెషనల్ ఎందుకు తీస్తున్నావు, నా ప్రొఫెషనల్ గురించి ఎందుకు తీయొద్దు కదా, నువ్వు హ్యుమానిటీ ఉంటావు కదా అని ప్రియ అడిగితే, అవునమ్మా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్ తీయాల్సిందే, హ్యుమానిటీ నాకు కూడా ఉంది అని చెప్పేసి నా భరణి ప్రియ మీద చెప్తాను. ఆ రెడ్ పెయింట్ మూస్తారు, నామినేట్ చేస్తాను. నెక్స్ట్ పర్సన్ భరణి పవన్ను నామినేట్ చేసి ఏ విషయంలో అంటే ఎగ్ విషయం నామినేట్ చేస్తుంటాడు. పవన్ ముందుకు వచ్చి అవునన్నా నువ్వు తనుజకు సపోర్ట్ చేయకుండా నువ్వే ముందుకు వచ్చి నేను ఎందుకు చెప్తే ఇద్దరు కలిసి చెప్దామని చెప్పాలి కదా అంటే అప్పుడు బర్నీ గారు నేను ఆల్రెడీ తనుజకు ఇంటిచ్చిన చెప్దామనేసి పవన్ మీ ఇద్దరు బాండింగ్ ఉంటే తర్వాత చూసుకోరి అని చెప్తారు. అప్పుడు తనుజ ముందుకు వచ్చి బాండింగ్ వెడ్డింగ్ కరెక్ట్ మాట్లాడు, బర్నీ గారు చెప్తామని చెప్పేసి ఇంటిచ్చిండు 100%, నాకు ముందే చెప్పిండు అని చెప్పేసి తనుజ గారు అంటారు. అయితే బర్నీ గారు కూడా అంటారు ఈ ఎగ్ ఏందో కానీ ఎగ్గు విషయం మొత్తం కంటెస్టెంట్లు అంతా నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది అని చెప్పేసి బర్నీ గారు అంటారు. నిజానికి కూడా బర్నీ గారిని ఈ ఎగ్ విషయంలో చేసిన దొంగతనం సంజన, చూసింది వీళ్ళు చూసిరో లేదు దూరం నుంచి చూసిరా అన్నాడు. అది ఎంతవరకు కరెక్టో ఓకే. మొత్తం ఓవరాల్ హౌస్ మొత్తం టార్గెట్ చేసింది బర్నీ గారిని. నెక్స్ట్ కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేస్తారంటే హరీష్ అన్న మీరు మీలా ఉండట్లేదు, మీరు నా ప్రొఫెషనల్ను తీసుకొస్తున్నారు. ఒక విషయంలో నీకు దమ్ముంటే నువ్వు దాన్ని విషయం వాడినామన్నా, నా దమ్ము గురించి నా ప్రొఫెషనల్ గురించి తీసుడు కరెక్ట్ కాదన్న, మీరు మీలా ఉండండి అనేసి కళ్యాణ్ అంటే హరీష్ ఉండి అవును నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను నాలా ఉంటాను చూస్తావు కదా హరీష్ ఎలా ఉంటాడో ముందు అనేసి కళ్యాణ్ పవన్ హరీష్ను నామినేట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి తనుజని నామినేట్ చేస్తారు. తనుజన్ అంటే నా వల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి అంటున్నావు కదా, ఫ్రీ బర్డ్ ఇష్యూ, బనానా ఇష్యూ, ఇవన్నీ మీకు బనానా ఇష్యూ, తనుజ బనానా దొంగతనం చేసింది, సుమన్ అన్నకు ఎగ్రాజ్ చేసుకుంటే ఇచ్చింది, అవన్నీ చెప్తుంది. అది వాంటెడ్ చేయలేదు అంటే రూల్స్ బ్రేక్ చేసినావు కదా అనేసి కూడా వాళ్ళే చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సుమన్ ఇప్పుడు ఫ్లోరాకు సంజన గొడవ జరిగినప్పుడు సంజన చాలాసార్లు సారీ చెప్పినప్పుడు ఫ్లోరా కూడా ఏదో హౌజ్ ఓకే అని చెప్పుకొని దగ్గర కావాలి కదా, కాలేదు, అది కరెక్ట్ కానే కదా. ఎందుకంటే కొన్ని రోజుల విషయంలో ఈ హౌజ్లో దగ్గర కావాలని ఏదో మనసులో పెట్టుకొని బయటికి వెళ్తే అది వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కానే కాదు, వాళ్ళ గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సంజన సారీ చెప్పినప్పుడు ఈమె కూడా ఓకే అని దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ చేయలేదు, ఆమె గ్రాఫే తగ్గిపోతుంది ఫ్లోరాది. నెక్స్ట్ వచ్చేసి పవన్ నామినేట్ చేస్తుంది. పవన్ 3-4 సార్లు మేడం సంజనకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఆమె సారీ చెప్పినా కానీ ఆ పవన్ అప్పుడు అంటాడు ఆమె సారీ చెప్పినా కానీ నువ్వెందుకు ఓకే చెప్పట్లేదు అంటే పవనే ముందుకు ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు, అది పవన్ తప్పు లేనలేదు. ఈ ఫ్లోరోది కూడా కొద్దిగా సిల్లీ రీజన్తోనే నామినేట్ చేయడమే జరిగింది ఇద్దరిని. ఓకే, నెక్స్ట్ వచ్చేసిండు మాస్క్ మ్యాన్ హరీష్. ఎవరిని నామినేట్ చేస్తున్నట్టే బర్నీని. సంజనకు తనుజకు గుడ్ల వల్ల నువ్వు గుడ్ బై అయిపోయినావు, సంజన చేసిన గుడ్డు దొంగతనం వల్ల నువ్వు గుడ్ బై అయిపోయినావు అని చెప్పేశాడు వచ్చుడుతోనే. ఓకే, బర్నీ గారు స్మార్ట్ ఎగ్స్ వీకెండ్లో అన్నం తినకుండా కూడా నువ్వు డ్రామా చేస్తున్నావు కదా, అది కూడా నీకు ప్లస్సే అయింది. అప్పుడు హరీష్ మీరు కావాలని మా 9 మందిని నామినేట్ చేద్దామని అనుకున్నావు అని డిస్కస్ చేసినావు అని చెప్పేసి హరీష్ అంటే బర్నీ గారు నేను ఎక్కడ కూడా 9 మంది నామినేట్ చేద్దాం అనేసి నేను ఎవరిని అనలేదు, గ్రూప్ డిస్కస్ చేసిన అంతే తప్ప మీ 9 మంది నామినేట్ చేయాలని నేను ఎక్కడ మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇది ప్రూవ్ చేస్తే నేను ఇక్కడ నుంచే వెళ్ళిపోతా, నేను నీకు దమ్ముందా దీని మీద నిలవడానికి ప్రూఫ్ చూపిస్తావా అనేసి బర్నీ గారు అంటారు. హరీష్ చెప్పలేకపోయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నువ్వు టేబుల్ క్లీనింగ్ కూడా సరిగ్గా చేస్తలేవు, టేబుల్ మీద ఉన్న డస్ట్ చెత్త ఏమైనా ఉంటే కింద నొక్కుతున్నావు, అప్పుడు ఇమాన్యుయల్ కదా ఇబ్బంది, ఆయన స్వీపింగ్ డిపార్ట్మెంటు ఆయన కదా ఇబ్బంది, నువ్వు కరెక్ట్ క్లీన్ చేస్తలేవు అనేసి హరీష్ చెప్తాడు. ఓకే, బర్నీ గారిని నామినేట్ చేస్తాడు. సెకండ్ పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్. హరీష్ ఇమాన్యుయల్ అని అడుగుతాడు మీ దృష్టిలో ఆడవాళ్ళు ఎక్కువనా తక్కువనా అంటే నా దృష్టిలో సమానం అని ఇమాన్యుయల్ అంటాడు. మరి మీ దృష్టిలో అంటే నా దృష్టిలో కూడా సమానమే అని హరీష్ అంటాడు.
ఓకే, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనేసి హరీష్ అంటారు. అప్పుడు ఇమాన్యుల్ మరి మీరు ఎట్లా అన్నారన్నా, మేము ఆడవాళ్ళం అనేసి ఆడవాళ్ళని తక్కువ చేసుకుంటా ఎట్లా అన్నారు అనేసి ఇమాన్యుల్ అంటే హరీష్ టాస్క్లో ఏ ఆడవాళ్ళ గురించి ఫైట్ చేసావు అని అన్నావు, అందుకే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నా దృష్టిలో ఒకటే సమానమే అనేసి హరీష్ అంటాడు. ఇమాన్యుల్ ఇప్పుడు దొరికిపోయినావన్నా, అందుకే కవర్ చేసుకోవడానికి ఇట్లా మాట్లాడుతున్నావు, మీరే ఆడవాళ్ళు అన్నది మళ్ళీ సమానం అంటున్నావు అన్న, మొత్తం నువ్వు దొరికిపోయినావు. వీకెండ్లో నాగార్జున గారు కూడా చూపించింది ఆ వీడియో క్లిప్పు, నువ్వు అన్నది తప్పు, అందుకే దొరికిపోయినావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు కవర్ చేసుకోనికి అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. మళ్ళీ నామినేట్ చేసిన టైంలో దగ్గరికి పోయిపోయాడు, తప్పు చేసిన వాళ్ళే నామినేట్ చేస్తున్నారు, సూపర్ ఉందన్న అనేసి ఎగితాలు చేసే టైప్లో మన ఇమాన్యుల్ అనడం జరిగింది. ఇదైతే నాకు కరెక్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే ఆ తప్పు చేసింది హరీష్ కానీ నామినేట్ చేసేది ఇమాన్యుల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ వచ్చేసి బర్నీని నువ్వు మంచివాన్ని అనిపించుకోవడానికి నువ్వు మ్యాన్పులేట్ చేస్తున్నావనా, నా ఎదుగుదల కోసం ఎవరిని పక్కనున్న వాళ్ళని తొక్కేస్తున్నావనా అనేసి శ్రీజ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఎగ్ టాపిక్ వస్తుంది, ఎగ్ సబ్జెక్టే ప్రతి బర్నీని గుంజడం, ఎగ్ సబ్జెక్ట్ చెప్పడం, ఎగ్ గురించి చెప్పడం. ప్రతి ఒక్కరు ఆయన అనుకున్నది అదే, ప్రతి ఒక్కరు ఎగ్ విషయంలో నన్ను టార్గెట్ చేసిండు, హౌస్ మొత్తం టార్గెట్ చేస్తున్నారు అని చెప్పడం ఇది 100% కరెక్ట్. అప్పుడు బర్నీ సంజని గారితో నేను చెప్పాను మీరు చేసిన తప్పు, మళ్ళీ మేము కూడా ఆ విషయంలో సఫర్ అవుతున్నాం అనేసి నేను కూడా చెప్పిన అనేసి బర్నీ అంటారు. అప్పుడు శ్రీజ కరెక్టే అన్న, నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్తే అయిపోతుండే, నువ్వు పాయింట్ తీసుకొని, కానీ నువ్వు చెప్పలేదు అన్న, తెలిసినా చెప్పలేదు అనేసి బర్నీ గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరంటే హరీష్ గారిని శ్రీజ సెకండ్ ఆప్షన్ చేస్తాం. ఏంటి అంటే హరీష్ అన్న మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు టెనెంట్ వాళ్ళకు ఫుడ్లు ఇచ్చినావు, నెక్స్ట్ వచ్చేసి నువ్వు థమ్స్అప్ దొంగతనం చేసినావు, ఇది నీ ఇండివిజువల్ డిసిషన్. సంజన గారితో కెప్టెన్సీకి నేను సపోర్ట్ చేసినందుకు నా మీద కోపంగా ఉన్నావు, ఇదంతా నీ వల్లనే అయింది అనేసి నన్ను పదే గుచ్చినట్టు నాకు చెప్పినావన్నా, ఇది నాకు కరెక్ట్ కానే కాదు అనేసి శ్రీజ హరీష్ గారితో చెప్పడం జరిగింది. అయితే హరీష్ అప్పుడు సంజన చేసిన కొన్ని విషయాలలో అవి కరెక్ట్ కాక ఈమె కెప్టెన్సీ అయింది కాబట్టి ఇట్లా అయింది అనుకొని, నేను నీ వల్లనే కెప్టెన్సీ అయింది కదా, అందుకే నేను నిన్ను పదే ఆ మాట నీ వల్లనే అయింది ఇదంతా అనేసి ఒప్పుకుంటాడు 100%. అప్పుడు శ్రీజ యాక్షన్కు రియాక్షన్ అన్నావు కదా, అంటే హరీష్ ఉండి ఇమాన్యులే స్టార్ట్ చేసింది కదా బాడీ షేమింగ్ అని. అప్పుడు శ్రీజ రెడ్ ఫ్లవర్ అనేది కరెక్టే కదా అన్న, నువ్వే అన్నావు కదా, నేను అన్నా అని చెప్పేసి నన్ను బాడీ షేమింగ్ చేశాడా అనేసి అన్నాడు. నామినేషన్ చేయి పెను అంటే ఒరుక్కుంటూ ఉంటారు, గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీజ ఇంకా పాయింట్స్ ఉన్నాయి, వెయిట్ చేయి అనగానే నేను వెళ్ళిపోతా షో నుంచి అనడం కరెక్ట్ కాదు, నేను ఫుడ్ తీసుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలాంటి వాళ్ళు ఉన్న స్పేస్లో ఇలాంటి వాళ్ళు ఉన్న దగ్గర నేను అని చెప్పడం అది కరెక్ట్ కానే కాదన్న, ఈ హౌస్లో మేము ఎట్లయితే ఉండొద్దు అని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు కూడా ఈ హౌస్లో ఉండొద్దు అనేసి హరీష్ గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇదైతే 100% కరెక్ట్ రీజన్ ఇది, ఎందుకంటే ప్రేమతోని శ్రీజ ఫుడ్ తీసుకొని పోతే నేను అని చెప్పకపోవడం, ముఖం మీదనే నీలాంటి వాళ్ళు ఉన్న షోలా నీలాంటి వాళ్ళు ఉన్న హౌస్లా నేను అని చెప్పడం అది కరెక్ట్ కానే కాదు. అందుకు ఆమె లాంటి వాళ్ళు ఉండకుంటే నువ్వు బయటికి వెళ్ళాలి కాబట్టి ఆమె నామినేట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఈ వారం నామినేషన్లు అయింది హరీషు, భరణి, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్ 6 మంది నామినేషన్ అయ్యారు. సంజనకు నీకు స్పెషల్ ఫ్లవర్ ఇస్తున్నాను, డైరెక్ట్ నామినేషన్ చేయడానికి. అంటే సంజన గారు ఎవరిని అంటే సుమన్ శెట్టి గారిని డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. ఏ విషయంలో అంటే ఆమె వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏడుస్తూ ఉంది, ఫ్యామిలీ గుర్తుకొచ్చిందా, ఆ ఫ్యామిలీ తీరుస్తూ ఉంది. అప్పుడు సుమన్ శెట్టి గారు సైడ్ నుంచి నేను 9 మంది అనుకున్నా, కాదు 8 మంది అని ఒక డైలాగ్ వేసినట్టు. అది నాకు నచ్చలేదు అనేసి సంజన అంటే, నేను ఎవరిని కూడా తొక్కలేదు, మరి ఇతను అన్నాడు కదా ఎప్పుడు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పలేదు అనేసి సంజన సుమన్ శెట్టి గారిని డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. అప్పుడు సుమన్ శెట్టి గారి రియాక్షన్ ఏంటంటే, మీరు దొంగ అంటే ఫీల్ కాలేదు, కానీ 9 అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారు, నువ్వే కాదు కదా, నేను కావచ్చు కదా 9ని, నువ్వే ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అన్న ఫీలింగ్లా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేసి సుమన్ శెట్టి గారు సంజనతో చెప్పడం జరుగుతుంది. అండి తొందర అంటే ఎందుకు అరుస్తున్నావు సంజన గారు, ఎందుకు అరుస్తున్నావు అంటే మీరు కరెక్ట్ రీజన్ చెప్పట్లేదు కదా అందుకే అరుస్తున్నాను
రాయండి రాయండి తొందర రాయండి, అంత ఓపిక లేదు నాకు, కూర్చుంటా వెళ్ళిపోయి కూర్చుంటా అనేసి సుమన్ శెట్టి అంటే, లేదు లేదు ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటే, ఇదే కరెక్ట్, ఇదే ఎందుకు అరుస్తున్నావు అంటే, నువ్వు రీజన్ కరెక్ట్ లేనప్పుడు రాయండి మేడం అంటే, నేను రెస్పెక్ట్ ఇస్తున్నా మేడం అని సుమన్ శెట్టి అంటారు. నువ్వు ఇట్లా అరిస్తే నేను రాయను అనేసి సంజన అంటే, అప్పుడు సుమన్ శెట్టి ఇలానే ఉంటాను, ఇలానే అరుస్తాను, ఇంతకుముందుకు ఉన్న సుమన్ శెట్టి వేరు, ఇప్పుడు ఉన్న సుమన్ శెట్టి వేరు, అంటే ఇది నిజాయితీయా నీ సుమన్ శెట్టి అంటే తప్పు రీజన్ చెప్తున్నారు, అందుకే ఇలా ఉంటుంది సంజన, అరవకుంటే ఉంటే రాస్తాను అనేసి ఇట్లా అండి. సుమన్ శెట్టి మీరు రాయండి మేడం, మీరు రాయండి, ఇక్కడ రండి సంజన, మీ ఇది అన్నట్టు మీ రియల్ నేచర్ అనేసి సంజన అంటది. బా అబ్బా 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 అర్థమైపోయింది, మీరు చేసిన దొంగతనాలకు కరెక్ట్ నాకు నామినేట్ చేస్తున్నాం అనేసి సుమన్ శెట్టి అన్న చెప్పడం జరుగుతుంది. నామినేషన్లు అయిపోతాయి. ఈ వారం నామినేట్లో ఉన్న పేర్లు ఏంటంటే భరణి, హరీష్, ఫ్లోరా, భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్, సుమన్ శెట్టి. ఓకే ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ అయితే ఇది అయిపోయింది. దీనైతే క్లంజు ఉన్నట్టయితే నాకంటే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో రివ్యూ మీరే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 7 మంది 1 2 3 4 5 6 7 ఈ 7 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? భరణియా, హరీషా, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్, సుమన్ శెట్టి. ఈ 7 మంది కంటెస్టెంట్ల మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వారికి ఓటేసి నామినేట్ నుంచి తొలగించండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. Bye.